తెలంగాణలో బీజేపీ దూకుడుగా వెళ్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు సాధించి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఉమ్మడి పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నియోజకవర్గంలో మాత్రం బీజేపీ పరిస్థితి పీజేముడు అన్నట్లే ఉంది. నాయకత్వ లోపం, అంతర్గత కుమ్ములాటలతో కోల్డ్ బెల్ట్ లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. రాష్ట్ర స్థాయిలో విజయాల జోరు కొనసాగుతుంటే రామగుండంలో మాత్రం ఇంకా తెలవారదేమి అంటూ కుమిలిపోతోంది కమలం పార్టీ కేడర్. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తగ్గేదే లేదన్నట్టు స్పీడ్ పెంచుతోంది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలతో బలంగా ఉన్న బీజేపీ 2 కేంద్ర మంత్రులు కూడా ఉండడంతో ఫుల్ జోష్లో ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా బలపడే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్లమెంట్లో 0 సీట్లకు పరిమితమైంది. ఇంటి పోరుతూ ఆ పార్టీ కాస్త గందరగోళంలోనే ఉంది. ఈ పరిస్థితుల్లో 2028 శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అగ్రనాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంటే ఉమ్మడి పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నేతలు మాత్రం పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఉమ్మడి పెద్దపల్లి జిల్లాలో బీజేపీ గ్రాఫ్ ఉవ్వెత్తున ఎగిసినా క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కేవలం 1553 ఓట్లు సాధించి 6వ స్థానంలో నిలవడంతో పార్టీ తల కొట్టేసినట్టయింది. అయితే 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈ నియోజకవర్గంలో ఆశలు చిగురించేలా చేశాయి. పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా టఫ్ ఫైట్ నడిచింది. ఎవరూ ఊహించని రీతిలో పార్టీలో అంతగా క్రియాశీలకంగా లేని బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఏకంగా 68,000 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. ఈ ఫలితం జిల్లా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. పార్టీకి రామగుండం నియోజకవర్గంలో పట్టు చిక్కిందని కార్యకర్తలు, కీలక నేతలు సంతోషంలో మునిగిపోయారు. కానీ ఈ ఆనందం, ఉత్సాహం ఎంతో కాలం నిలవలేదు. ఎంపీ ఎన్నికల తర్వాత మళ్లీ మొదటికొచ్చింది రామగుండంలో బీజేపీ పరిస్థితి. నాయకత్వ లోపం, గ్రూపు రాజకీయాలు, సమన్వయ లోపంతో రామగుండం నియోజకవర్గంలో బీజేపీ ఉనికి రోజురోజుకు తగ్గిపోతోంది. పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కాపాడుకోలేకపోగా గ్రూపు తగాదాలతో నేతలు కనీసం బూత్ స్థాయి కమిటీలను కూడా పట్టించుకోవడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. పెద్దపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కర్ర సంజీవరెడ్డి ఎన్నికైన నాటి నుంచి పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. యాక్టివ్ మెంబర్షిప్ లేని నాయకుడికి జిల్లా పదవిని ఎలా ఇచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు కరీంనగర్లో ఉండడంతో పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టలేకపోతున్నారనే విమర్శలున్నాయి. పార్టీ బైలాస్ను, నిబంధనలను ఉల్లంఘిస్తూ పదవులివ్వడం వల్లే క్రమశిక్షణ లోపించిందని, దీనికి రాష్ట్ర నాయకత్వమే బాధ్యత వహించాలని సీనియర్ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కందుల సంధ్యారాణిపై కూడా పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయకపోవడం, స్థానిక సమస్యలపై స్పందించకపోవడం, కార్యకర్తల సమన్వయ లోపం వంటి అంశాలు ఆమె నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఆమె పార్టీని నడపడంలో విఫలమయ్యారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీ నేతలు 3 గ్రూపులుగా విడిపోవడం, ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒకరిపై ఒకరు అధిష్టాన పెద్దలకు ఫిర్యాదు చేసుకుంటూ బహిరంగంగానే ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. గ్రూపుల గోలే తప్ప పార్టీ కార్యక్రమాలు ముందుకు సాగకపోవడంతో కమలం పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నాయకుల పంతాలతో నియోజకవర్గంలో పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతోందని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్న బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రతిపక్షాలకు ధీటుగా
ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం రామగుండంలో బీజేపీ దైన్య పరిస్థితికి అద్దం పడుతోంది. వెనుకబడిన వర్గాల మద్దతు కోరుకునే బీజేపీ నాయకులు కీలకమైన బీసీ రిజర్వేషన్పై మౌనం వహించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర కీలక నేతలు ప్రజా సమస్యలపై పోరాడుతుంటే రామగుండం నేతలు మాత్రం సోషల్ మీడియాకే పరిమితమై క్షేత్రస్థాయి పోరాటాలను విస్మరించారని కార్యకర్తలు మండిపడుతున్నారు. రామగుండంలో కూల్చివేతలతో 5,000 మందికి పైగా చిరు వ్యాపారులు రోడ్డున పడుతున్నారు. వారికి అండగా బీజేపీ నాయకులెవరూ నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. రామగుండం బీజేపీ నేతలు పరోక్షంగా విమర్శలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేస్తూ పార్టీ సమావేశాల్లో బహిరంగంగానే గొడవలకు దిగుతున్నారు. రామగుండంతో పాటు పెద్దపల్లి జిల్లాలో కొందరు నాయకులు పార్టీ ఫండ్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ నిధులను వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం, కీలక సమయాల్లో కార్యకర్తలకు ఎలాంటి సహాయం అందించకపోవడం వల్ల కష్టపడే కార్యకర్తలు పార్టీకి దూరమవుతున్నారని కొందరు గగ్గోలు పెడుతున్నారు. జాతీయ నాయకత్వం తెలంగాణలో అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తుంటే రామగుండం వంటి కీలక నియోజకవర్గంలో నాయకుల నిస్సత్తువ, అంతర్గత కుమ్ములాటలు కమలం పార్టీకి పెద్ద అవరోధంగా మారుతున్నాయి. మరి దీన్ని రాష్ట్ర నాయకత్వం సీరియస్గా తీసుకుంటుందో లేదో చూడాలి.